ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మహాకృప. ఇన్నాటికి మిమ్మల్ని మధ్యకి రావడానికి దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం ద్వారా ఈ లైవ్ తీయటం జరుగుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకును శుద్ధి కలిగిన వారి ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘకాంతమును కూడిన సంపూర్ణ వినయముతోను సాత్యముతోను నడుచుకుని వారును ప్రభును బట్టి ఐదేలును నేను మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. చాలు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, నన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. దేవుని మహాకృప. ఆయనకు మనకి ఇచ్చినటువంటి తలంపులు. ఒకటి, మనం ఎప్పటికప్పుడు ఆయన్ని ఎంబడించుతూ నడవటం మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మనం ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా నాన్నకి ఇబ్బందులు పడుతున్నప్పటికీను దేవుడు ఎప్పటికప్పుడు తన చేతి కింద మనల్ని దాచుకొని దేవుని మహాకృప మనల్ని కాపాడుతూ ఉన్నది. కష్టాల్లోనూ, కన్నీళ్ళలోను, వేదనలోను, శోధనలోను, ఎన్నో గాఢంధకారమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ యేసయ్య నిత్యము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన పిలుపు మేరకు ఆయన ఎందుకు పిలిచాడు? నన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అలా మనం చేస్తున్నామా? ఈ లోకంలో మనం చేసే మొత్తం వ్యతిరేకతే. ఎదుటి వారిని ప్రేమించటం లేదు, ఎదుటి వారి పైన బురద తల్లటం, అది దేవునికి క్రమం కాదు. మనం ప్రార్థన చేయుచుండగా మనం ప్రభువా నా కుటుంబాన్ని రక్షించండి, నా కష్టాల నుంచి తొలగించండి, మాకు ప్రతి ఒక్క సమస్యల నుంచి మమ్మల్ని విడిపించమని చెబుతున్నాం. కానీ ప్రభువా నువ్వు క్షేమంగా ఉన్నావా? మా పక్కమటి ఇంటి వాళ్ళు క్షేమంగా ఉన్నారా? మా ఎదురింటి వాళ్ళు క్షేమంగా ఉన్నారన్న ఏ రోజు ఒక్క పూటను ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడ్డామా? లేదండి. మన కుటుంబంలో సమస్యలే, మన అనారోగ్య సమస్యలు, పిల్లల చదువుల నిమిత్తం, పిల్లల పెళ్లి నిమిత్తం, మనకు ధన నిమిత్తం ప్రార్థన చేస్తున్నామే తప్ప ఎదుటి వారి గురించి ప్రార్థన చేయటం మనం వెనకబడిపోయి ఉన్నాం. ఇప్పటికైనా మేలుకోనండి. దేవుని పట్ల భయభక్తులతో, దేవుని పట్ల విధేయతతో మీరందరూ కూర్చొని ప్రార్థన చేయటం మరవద్దు. మనం ఈరోజు లాస్ట్ దినములలో మనం కూర్చొని ఉన్నాం. ఎప్పుడు మరి అంతకాలం సమీపిస్తుందో తెలియదు. ఇవాళ ఉండవాళ్ళు రేపు ఉంట్లా. ఇప్పుడు సూచనది మనం కొద్ది నిమిషంలో మనం చూడలేకపోతున్నాం. మన మధ్య ఎంతో మంది కనపడుతున్నారు. మరలా సాయంత్రానికి ఎన్నో దుర్వార్తలు, ఎన్నో వినరాని సంఘటనలు వింటున్నామండి. కానీ దేవుడు మన కుటుంబంలో మనల్ని పొద్దున లేచిన కంటే సాయంత్రం వరకు ఆయన అరిచేతుల్లో దాచుకొని సంతోషకరంగా ఉన్నామంటే ఆయన చూపించినటువంటి కృప, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి అనురాగం, ఆయన చూపించినటువంటి మమకారాల మధ్య మనం పెరుగుతున్నామంటే మనం ఎంత ధన్యం ఉంది. మన కుటుంబంలో ఏ శోధన వచ్చినా యేసయ్యా అని అంటున్నాం. అలాగే ఏ కష్టం వచ్చినా యేసయ్యా అంటున్నాం. ఏ నష్టం వచ్చినా ప్రభువా నీవే అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పక్కింటి వారిని కూడా మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకుని గురించి జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకురాల గురించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే సేవకుని పిల్లల గురించి, మరి వాళ్ళ మందిరానికి ఎంతమంది వెళ్తున్నారు, మరి ఆ మందిరంలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి మీతోటి సమాస వాళ్ళు ఉన్నారు, అలాగే మీ బంధుమిత్రులు ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. తెలియని వారు ఉన్నారు, దేవుని గురించి తెలియని వారు అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యకి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. వాళ్ళ మధ్యకి వెళ్ళండి, మీరు యేసయ్య గురించి వివరించండి.
వాక్యమ నిమిత్తం ఈ వాక్యానుసారంగా నడవటానికి మీరు ఆ నడుం కట్టండి, చేయి కలపండి, యేసుని వైపు ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి. నూతన మందిరాలు కట్టడానికి కృపని చూపించమని అడగండి. అలాగేనండి, ఎంతో మంది మరి మనకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మన గురించి చాలా మంది మరి అసభ్యకరమైనటువంటి మాటలు తలంచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి దినం ప్రార్థన చేయండి. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క వ్యతిరేకత కూడా మనకు దీవెనకరం. మన సాక్ష్యం బయటికి రావాలంటే వాళ్ళు అలా చేయటం, వాళ్ళు చేసిన దాని వల్ల మనకు నష్టమేం లేదండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి సమస్తం ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. వాళ్ళు ఎవరు ఎన్ని బురదలినా కానీ యేసయ్య చూస్తానే ఉంటాడు. దేవుడు మనకు బయలుపరిచిన ప్రతి ఒక్క విషయంలో ఆయన మేలులు శుభాలు ఉన్నాయి. కీర్తనలు 91వ కీర్తన 11వ అధ్యాయం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన గురించి తన దూతలను ఆజ్ఞ ఇచ్చును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీదగా ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును. ఇది ఎవరికి? ఈ వాక్యం దేవుని ఎమ్మడించు వారికి, ఆయన మార్గంలో నడిచే వారికి, ఆయన కృప, ఆయన సత్యానికి నీతికి నిలబడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వాక్యం వర్తించుద్ది. ఏదో లోకానుసారంగా ప్రార్థన చేస్తున్నాం, చర్చికి పోయామా, ప్రార్థన చేస్తున్నామా, బయటకు వచ్చామన్న వాళ్ళకి ఈ వాక్యానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. దేవుని వైపు తిరగక వాక్యం ద్వారా నడుచువారు వాళ్ళ ప్రార్థన నిరంతరం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన ద్వారానే జయించగలుగుతాం. ఎన్నో కష్టాలు నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడానికి నిదర్శనం. మనం ఎప్పటి కొదమ సింహంను భుజంగమును తొక్కుటకు మనకు అధికారం ఇచ్చాడు, నాగుబామును తొక్కుటకు అధికారం ఇచ్చాడు. అలాగనే శత్రువులని జయించటానికి కూడా మనం అర్హులమే. ఎందుకంటే మనలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నాం గనక. అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలోనైతేనేమి తోడై ఉండును. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘ ఆయుషము చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ కష్టాల్లో తప్పించడానికి గల కారణం ప్రార్థన. ఆయన అరిచేతుల్లో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని దాచాడంటే మన ప్రార్థనకి సపోర్టు పక్క వాళ్ళ ప్రార్థన కూడా ఉండాలి. ఎదుటోళ్ళకి మనం పెట్టగలిగితేనే వాళ్ళకు మనం పెడతారు. అలాగే మనం ఎదుటోళ్ళ గురించి ప్రార్థన చేస్తేనే వాళ్ళు మన గురించి ప్రార్థన చేయటానికి అర్హులు. చూడండి, మనం ఎవరన్నా కానీ కొంచెం దాన ధర్మాల నిమిత్తం ఇళ్ళమ్మడికి వస్తే మనం ఎంతో దానం చేస్తున్నాం. దానం చేసినప్పుడు ఏదన్నా ఆర్థిక ఇబ్బందుల్లోనూ, ఏదన్నా కష్టాల్లోనూ, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు అంటారండి, వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాల వల్లనే వాళ్ళు అలా నిలబడగలిగి ఉన్నారు, వాళ్ళ వల్లనే ఆ కుటుంబం అట్లా నిలబెట్టగలిగి ఉన్నది అంటారు. అలాగే నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసినటువంటి ఘోరమైనటువంటి సంఘటనలకి అది నీ బిడ్డకు తగులుద్ది కంపల్సరీ. నీ పాపము, నీ శాపము నీకే కాదు, నీ బిడ్డలకు కూడా అది వర్తించుద్ది. ఆస్తులకైతే వారసులైనప్పుడు ఆ అనారోగ్య విషయంలో కూడా వారసులేనండి. మీరు చేస్తున్నటువంటి క్రియ మారలేదనుకో, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని శిక్షించటానికి అర్హుడు. మీరు గమనించాల్సిన విషయం చాలా ఉందండి. శిక్షార్హుడు అంటే శిక్షణ పొందేవాడు కాదు, యేసయ్య కొంచెం చూస్తూ ఉంటాడు అంతే, మిమ్మల్ని శిక్షించడు. ఆయన చేయి అలా విడిచాడు అనుకోండి, మనం ఎక్కడ దారి పడతామో తెలియదు.
అందుకని ఆయన అరిచేతుల్లో మన దాచుకొని ప్రార్థించు వారిని, ఆయన్ని నిత్యం కొలిసే వారిని, నిత్యం అన్న ప్రార్థనలో నిలిచే వాళ్ళని అరిచేతుల్లో దాచుకుంటాడంట. నిత్యం మన కుటుంబాన్ని, మనల్ని, మన సంఘాన్ని, సేవకుల పిల్లల గురించి అనుక్షణం అనుదినం మీరు ఎడతెడగా ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఇప్పుడు మాతో మాట్లాడిన మాటలు మొత్తం మావి కాదు ప్రభు, మాలో ఉండి మీరు మాట్లాడుతున్నందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి సంపన్నుడు అయిన తండ్రి, సర్వాధికారి వై ప్రభు, అయ్యా మమ్మల్ని ముందుగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మేలులతోనూ శుభాలతోనూ నా తండ్రి, వాళ్ళ కుటుంబంలో నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, తాకండి. అయ్యా వాళ్ళు చేస్తున్న ప్రతి పనులలో ప్రభు అద్భుత కార్యాలు దయచేయండి నా తండ్రి. అయా ఈ యొక్క నాయన వేసవకాలం వెళ్ళిపోయిన తండ్రి, అయా వర్షాకాలం వచ్చి ఉన్నది ప్రభు. అయా వాళ్ళ పంటలు వేయిచుండగా నా తండ్రి అద్భుతమైన పంట పండటానికి మీరు సహాయం దయచేయండి. అయా కూలి పని చేసుకునే బిడ్డలకి అయా చేతి నిండా పనులు ఉండడానికి సహాయం దయచేయండి. సేవకులే నా తండ్రి అయా ఎడతెరుపు లేకుండా నా తండ్రి అయా మీటింగ్లోను ప్రార్థనలోను ముందు సాగిపోవడానికి ద్వారాలు తెరిచి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఈ రాణి మిరకల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి మా హృదయపూర్వక వందనాలు. మా తరపున, మా కుటుంబం తరపున అయా ఈ యొక్క రాణి మిరకల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మా గురించి కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఛానల్ మేము క్రియేట్ చేసుకుంది కాదు, దేవుడి ప్రేరేపణ నిమిత్తమై మేము ముందుకు సాగిపోతున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.